నిరుద్యోగ యువతకు షాకింగ్ న్యూస్. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మెర్సిలెస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ వ్యవస్థాపకుడు, ఆ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ మున్ముందు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయని ఆయన హెచ్చరించారు. అయితే ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ వంటి భారీ సంస్థలు వ్యాపార విస్తరణలో ఉన్నాయి. దీంతో సహజంగానే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అందరూ భావిస్తారు. కానీ ఆటోమేషన్, వ్యయ నియంత్రణ కారణంగా పెద్దగా ఉద్యోగాలు వచ్చే వీల్లేదని ఆయన అన్నారు. ఏటా దేశంలో కొత్తగా 80 లక్షల గ్రాడ్యుయేట్ల ఉద్యోగాల కోసం అన్వేషణ మొదలు పెడుతున్నారని, కానీ వారి కలలకు ఉన్న అవకాశాలకు పొంతనే లేకుండా పోతుందని సౌరవ్ తెలిపారు. దీంతో కొన్నేళ్లలో దేశ యువత, ముఖ్యంగా మధ్యతరగతి వారు ఉద్యోగాల్లేని ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే సాంప్రదాయ ఉద్యోగాల స్థానంలో యాంత్రిక సామర్థ్యాలు వచ్చాయని, మున్ముందు ఈ ధోరణి పెరిగి అంతటా మానవ వనరుల వినియోగం తగ్గిపోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మనుషుల ద్వారా నడిచిన వ్యవస్థలన్నీ ఇప్పుడు సాంకేతికత ఆధారంగా నడుస్తున్నాయని గుర్తు చేశారు. మారుతున్న మార్కెట్ ముఖచిత్రం అవసరాలకు కూడా కంపెనీలను టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడేలా చేస్తున్నాయని, దీనివల్ల ఉద్యోగులకు ముప్పేనని ఆయన హెచ్చరించారు.